సౌందర్యలహరి 18వ శ్లోకం. ఇందులోని బీజాక్షరం క్లీం. ఫలితం స్త్రీల వశీకరణకు, లలిత కళలలో ప్రావీణ్యం పొందుటకు. శ్రీమాత్రే నమః. తనుచ్ఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాముర్వీ మరుణిమణిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్యద్వనహరిణశాలీననయనాః సహోర్వశ్యావస్యాః కతి కతి న గీర్వాణగణికాః. ఈ శ్లోకంలోని అమ్మవారి దివ్య సౌందర్యం, అరుణకాంతి, కరుణతో నిండిన నేత్రాలు వర్ణించబడుతున్నాయి. తనుచ్ఛాయాభిస్తే అమ్మవారి శరీరం నుంచి వెలువడే కాంతి, ఆ కాంతి ఉదయిస్తున్న సూర్యుని కిరణాల వలె అరుణవర్ణంతో ఉంటుంది. ఆ దివ్యకాంతిని భక్తితో ధ్యానించే వారికి అంతరంగంలో దైవిక తేజస్సు కలుగుతుంది. అమ్మవారి నేత్రాలు భయపడిన జింకపిల్ల కళ్ళలా సున్నితంగా, చలాకీగా, మృదువుగా ఉంటాయి. అమ్మవారి ఆ దివ్య సౌందర్యాన్ని ధ్యానించే భక్తుని ఆకర్షణ అంత గొప్పదిగా మారుతుంది. కాబట్టి ఊర్వశి వంటి దేవలోక అప్సరసలు కూడా అతని ముందు తమ ఆకర్షణను కోల్పోయినట్లుగా ఈ శ్లోకం వర్ణిస్తుంది. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఇక్కడ వశం చేసుకోవడం అంటే కేవలం ఇతరులను ఆకర్షించడం అని మాత్రమే తీసుకోకూడదు. అమ్మవారి ధ్యానం వల్ల మనలోని చంచలత్వం తగ్గి మనస్సు పవిత్రమై వ్యక్తిత్వంలో దైవికమైన తేజస్సు మరియు ఆకర్షణ ఏర్పడటం అనే అంతరార్థం కూడా ఉంది. సారాంశంగా చెప్పాలంటే అమ్మవారి అరుణకాంతిని, మృదువైన నేత్రాలను భక్తితో ధ్యానించిన వారికి దైవిక తేజస్సు, సౌందర్యము, ఆకర్షణీయమైన వ్యక్తిత్వము ప్రసాదించబడతాయి. ఓం శ్రీ మాత్రే నమః.